న్యూస్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ చీఫ్ సెక్రటరీకి పంపిన ఈ రిపోర్టులో అనేక కీలక విషయాలున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నట్లుగా తేల్చింది ఎన్డీఎస్ఏ. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత, డిజైన్ లోపాల వల్ల కొన్ని చోట్ల స్ట్రక్చరల్ సమస్యలు ఉన్నాయని, మేడిగడ్డ 7వ బ్లాక్ను తిరిగి బాగు చేయడం సాధ్యం కాదని రిపోర్టులో తెలిపింది ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ రిపోర్టు రావడంతో కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ తుది నివేదికను సిద్ధం చేయడంలో బిజీగా ఉంది. మే 2వ వారంలో ప్రభుత్వానికి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే కమిషన్ అనేక మంది ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను విచారించింది. వారిచ్చిన స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసింది. వాటి ఆధారంగా రిపోర్టును తయారు చేసే పనిలో ఉంది. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్లపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ రిపోర్టులో ముఖ్యంగా ఏ అంశాలున్నాయి? మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో అటు నీటిపారుదల శాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ అటు ఎన్డీఎస్ఏ తుది నివేదికను అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి అందజేశారు. అందులో చాలా కీలకమైన విషయాలను అటు ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో పేర్కొంది. ఏదైతే కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి, ఆ మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి అది పూర్తిగా పనికిరాదంటూ ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొంది. 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించాల్సిందే, 3 బ్యారేజీల డిజైన్లను తిరిగి మరోసారి పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే నిర్వహణ, నాణ్యత లోపాలు అందులో చాలా కనపడుతూ ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చింది. దీనిపైన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఏ రకంగా మేడిగడ్డ ప్రాజెక్టు పైన, కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి అటు గత ప్రభుత్వం నిర్మించింది. కానీ అది వినియోగం లేకుండా పోవడంతో భారీగా అటు ధన నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుంది. అది ఏ రకంగా తిరిగి గాడిలోకి పెట్టాలనే విషయంలో అటు చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో మాత్రం అటు చాలా సంచలనమైన విషయాలు ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలను ఎన్డీఎస్ఏ అటు వాళ్ళు గుర్తించారు. అట్లనే డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి అంశంలో కూడా అటు వైఫల్యం చెందడంతో అటు తీవ్రమైన నష్టం జరిగినట్లుగా ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో పాల్గొంది. అట్లనే డిజైన్ల విషయంలో పునఃపరిశీలన చేయాలంటూ కూడా 3 బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి అటు డిజైన్ల విషయంలో తిరిగి మరొకసారి పునఃపరిశీలన చేయాలంటూ కూడా చెప్పింది. మేడిగడ్డ 7వ బ్లాక్ జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే తిరిగి బాగు చేయడం సాధ్యం కాదంటూ కూడా ఆ రిపోర్ట్లో పేర్కొంది. ఇక్కడ గేట్లు నిర్వహించడానికి అస్సలు వీలు లేదు, ఈ బ్లాకును పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాకులకి నష్టం జరగకుండా ఉండాలంటూ ఇచ్చేసింది. ఇప్పటికే దీనిపైన కాళేశ్వరం కమిషన్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే 3 సార్లు పొడిగించారు. ఈ నెలాఖరుతో దాని గడువు ముయ్యనుంది, మరోసారి పొడిగించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఇప్పటికే 90% కాళేశ్వరం కమిషన్ తన విచారణను పూర్తి చేసింది. 400 పేజీలతో కూడిన నివేదికను ఇవ్వడానికి కూడా పూర్తిగా సిద్ధమవుతున్న పరిస్థితి. ఇప్పటికే ఒకసారి కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు. కానీ కేసీఆర్ హాజరు కాకుండా అసలు కాళేశ్వరం కమిషన్ దాని గురించి ఆయన కోర్టును ఆశ్రయించారు. అసలు దాని ఉనికే ప్రశ్నార్థకం, కమిషన్ నియామకమే సరికాదంటూ ఆయన కోర్టుకు ఎక్కారు. తిరిగి అయితే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్కు ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అందిన నేపథ్యంలో దానిలో ఉన్న అంశాల ఆధారంగా తిరిగి మరోసారి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడానికి కాళేశ్వరం కమిషన్ సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఇంకా ముఖ్యమైన విషయాలు, అటు మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిపోవడానికి ప్రధాన కారణం కూడా అందులో ప్రస్తావించారు. ఏదైతే సెకండ్ పైల్స్ నిర్మాణంలో మార్గదర్శకాలు పాటించకపోవడంతోనే, సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే బ్యారేజ్ దిగువన అటు ఎగువన కట్ ఆఫ్ వాల్స్ స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ విషయంలో అటు నిర్మాణ సంస్థ అంటే కాంట్రాక్ట్ సంస్థ రాజీ పడింది. అందుకే నష్టం జరిగిందంటూ కూడా అందులో అటు ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో పేర్కొంది.
వాస్తవానికి మేడిగడ్డ కుంగుబాటు పైన 2023 అక్టోబర్లోనే మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో కుంగడంతో దానిపైన అధ్యయనం చేయాలని అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 18న అటు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కానీ అప్పుడు కేంద్ర జల సంఘం చైర్మన్ అటు మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో మార్చిలో దీనిపైన ఒక కమిటీ నిర్వహించారు. ఆ కమిటీ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి పూర్తిగా పరిశీలన చేసింది. 3 బ్యారేజీలను కమిటీ పరిశీలించినప్పుడు అన్నిట్లో కూడా స్ట్రక్చరల్ సమస్యలు గుర్తించినట్లుగా కూడా ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో పేర్కొంది. మొత్తం మీద ఈరోజు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన అటు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రులతో పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తర్వాత ఏ రకంగా ముందుకెళ్ళాలి, కాళేశ్వరం అటు ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆ డబ్బులు అక్కడ పెట్టి ఆ నిర్మాణం జరిపారు. కానీ అది వినియోగంలో లేకపోవడంతో తీవ్రమైన భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుంది. ఇప్పుడు కొత్తగా నిర్మించాలంటే అదనంగా మరిన్ని కోట్లు ఖర్చు అవుతాయి. కాబట్టి ఏ రకంగా ఉన్నదాన్ని బాగు చేయడానికి అవుతుందా, లేకుంటే ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన అయితే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ సమీక్ష నిర్వహించిన తర్వాత ఇటు కాళేశ్వరం కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఆ కమిషన్ నివేదికను కూడా అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. అటు కుంగిపోయిన దాన్ని వెంటనే బాగు చేసి ఉంటే కొంతవరకు దాన్ని వినియోగంలోకి తీసుకురావచ్చు, కానీ కావాలనే దాన్ని అలా పెడుతున్నారంటూ బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేస్తుంది. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చాలా స్పష్టంగా తన నివేదికలో పేర్కొంది. అవేవి కూడా వాడడానికి వినియోగించడానికి అస్సలు అవకాశం లేదు. అవి పూర్తిగా కుంగుబాటుకు గురైనాయి. అది వినియోగించడం చాలా ప్రమాదకరం. ఇతర ఉన్న బ్లాకులకు కూడా దీనివల్ల కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వినియోగించే అవకాశం లేదు. ఇదంతా కూడా కేవలం స్ట్రక్చరల్ లోపం, అప్పుడున్న అధికారుల లోపంతో ఇదంతా కూడా జరిగిందంటూ ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో పేర్కొంది. మొత్తం మీద ఈ రిపోర్ట్ పైన అయితే సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చించిన తర్వాత ఏ రకంగా ముందుకెళ్లాలనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. రాధిక.